మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తొలిసారి పార్లమెంటులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. అంతర్గత తిరుగుబాటుతో సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ మమతకు ఈ ఊహించని పరిణామం ఎదురైంది. సుఖేందు శేఖర్కు టీఎంసీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2011 నుంచి 3 పర్యాయాలు ఆయననే మమతా బెనర్జీ రాజ్యసభకు నామినేట్ చేశారు. సుఖేందు శేఖర్ వాటలోనే మరికొందరు ఎంపీలు నడుస్తారనే ప్రచారం టీఎంసీని భయపెడుతోంది. రాజీనామా తర్వాత ఆర్జీకర్ వైద్య కళాశాలలో వైద్యురాలపై హత్యాచార ఘటనను ఆయన ప్రస్తావించారు. అప్పటి కోల్కతా పోలీస్ కమిషనర్తో పాటు కళాశాల ప్రిన్సిపల్ను విచారించాలని అప్పుడే తాను కోరినా మమతా సర్కార్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో వారి హస్తముందని, తనకు అనుమానముందని తెలిపారు. అప్పుడే టీఎంసీతో సుఖేందు శేఖర్ సంబంధాలు చెడినప్పటికీ ఎస్ఐఆర్ వ్యతిరేక పోరాటానికి మద్దతుతో పాటు మరికొన్ని నిర్ణయాల కోసం ఆయన పార్టీలోనే కొనసాగారు.